కమలిని ముఖర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గ్లామర్ రోల్స్ కు దూరంగా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ అలరించింది ఈ బెంగాలీ ముద్దుగుమ్మ. రాజా హీరోగా వచ్చిన ఆనంద్ సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ చిన్నది గోదావరి, గమ్యం, స్టైల్, గోపి గోపిక గోదావరి ఇలా పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. చివరిగా రామ్ చరణ్ హీరోగా నటించిన గోవిందుడు అందరి వాడేలే మూవీ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఆ తర్వాత ఇతర భాషల్లో 2 సినిమాలు చేసి 2016లో మలయాళం మూవీ పులి మురుగన్ తర్వాత పెళ్లి చేసుకొని సినీ పరిశ్రమకు మొత్తానికే దూరమైంది. ప్రస్తుతం పర్సనల్ లైఫ్ ను లీడ్ చేస్తున్న ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమాల్లో ఎన్నో జరుగుతూ ఉంటాయి. దర్శకుడు ఒక సీన్ చేయమంటారు, తీరా అది అవసరం లేదనో లేక బాగా లేదనో మళ్ళీ దానిని ఎడిటింగ్ లో తీసేస్తుంటారు. ఆ విషయం నటీనటులకు చెప్పరు. ఒక మాట కూడా మనతో చెప్పకుండా మన సీన్ లేదా డైలాగులు తీసేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. దాన్ని నేను లైట్ తీసుకోలేకపోయాను. నేను తెలుగులో ఎన్నో రకాల ఎమోషన్స్ తో కూడిన పాత్రల్లో నటించాను. బలమైన స్త్రీ పాత్రలు కూడా చేశాను. అదే టైంలో సున్నితమైన అమ్మాయిగా కూడా కనిపించాను. అన్ని పాత్రలు చేసినా నాకు టాలీవుడ్ లో బలమైన క్యారెక్టర్లు రావటం తగ్గిపోయాయి. చివరిగా గోవిందుడు అందరి వాడేలే సినిమాలో నాకు సరైన ప్రాముఖ్యత లభించలేదు అనిపించింది. మూవీ పూర్తయ్యాక నా పాత్ర చూసుకొని నాకే ఇబ్బందిగా అనిపించింది. బాధపడ్డాను. గొడవ పడాలని రచ్చ చేయాలని అనుకోలేదు. అందుకే ఆ తర్వాత తెలుగు సినిమాలు చేయకూడదని నిర్ణయించుకొని ఇక టాలీవుడ్ కి దూరమయ్యాను అంటూ కమలిని చెప్పుకొచ్చింది. కమలిని ముఖర్జీ మార్చి 4, 1984లో కోల్కతాలో జన్మించింది. 2 చెల్లెళ్ళు. స్కూల్, కాలేజ్లో నాటక ప్రదర్శనల తర్వాత ముంబై పట్టణంలో నాటకాలపై నిర్వహించిన అభ్యాస సదస్సులో పాల్గొంది. నాటకాలే కాకుండా ఆధ్యాత్మిక పుస్తక పఠనం, చిత్రలేఖనం కమలినికి చాలా ఇష్టం. ఎన్నో సంవత్సరాలు భరతనాట్యం అభ్యాసం చేసింది. నీల్ కమల్ ప్లాస్టిక్ సామాన్లు, పారాషూట్ కొబ్బరి నూనె, ఫైర్ అండ్ లవ్లీ క్రీమ్, ఇంకా ఆయుష్ వ్యాపార ఉత్పత్తుల ప్రకటన చిత్రాల్లో నటించింది. ఆనంద్, గోదావరి, ఇంకా గమ్యం చిత్రాల్లో ఆమె నటన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు చిత్రాలతో పాటు హిందీ, తమిళ, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటించింది. ఆనంద్ చిత్రంలో రూపా పాత్రలో కనబరిచిన నటనకు ఉత్తమ నటిగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వపు నంది బహుమతిని గెలుచుకుంది. ఆనంద్ మూవీతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది కమలిని ముఖర్జీ. స్టైల్, గోదావరి, గమ్యం, గోపి గోపిక గోదావరి ఇలా పలు సినిమాల్లో కథానాయికగా నటించింది. చివరిగా తెలుగులో గోవిందుడు అందరి వాడేలే సినిమాలో కనిపించింది. ఆ తర్వాత 2 పరభాషా చిత్రాలు చేసిన ఆమె 2016 నుంచి ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది, విభిన్న పాత్రల్లో. తాజాగా తను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగులో నేను అన్ని రకాల ఎమోషన్స్ ఉండే అమ్మాయిగా నటించాను. చాలా సినిమాల్లో నేను అమ్మా నాన్న లేని అనాథగానే కనిపించాను. బలమైన స్త్రీ పాత్రలు చేశాను. అదే సమయంలో చాలా సున్నితమైన అమ్మాయిగాను కనిపించాను. కానీ రాను రాను అలాంటి బలమైన క్యారెక్టర్లు నాకు టాలీవుడ్లో రాలేదు. అందుకే వెనకడుగు వేశా. గోవిందుడు అందరి వాడేలే సినిమాలో నాకు సరైన ప్రాముఖ్యత లేదనిపించింది. మూవీ పూర్తయ్యాక నేను పోషించిన పాత్ర చూసుకొని నాకే ఇబ్బందిగా అనిపించింది. బాధపడ్డాను కూడా. దానికోసం నేను గొడవ పడాలని రచ్చ చేయాలని అనుకోలేదు. అందుకే గోవిందుడు అందరి వాడేలే తర్వాత తెలుగు సినిమాలు చేయకూడదని నిర్ణయించుకొని టాలీవుడ్కు దూరంగా ఉన్నాను. అలా అని నాకు ఎవరిపైనా కోపం లేదు. టాలీవుడ్ నుంచి తప్పుకున్న సినిమాలో చాలా జరుగుతుంటాయి. దర్శకుడు ఓ సీన్ చేయమంటారు, తీరా
తీరా అది అవసరం లేదనో బాగా లేదనో దాన్ని ఎడిటింగ్ లో తీసేస్తుంటారు. ఆ విషయాన్ని మాకు చెప్పరు. ఒక్క మాటైనా చెప్పకుండా మన సీన్ డైలాగులు తీసేస్తే బాధనిపిస్తుంది. దాన్ని నేను లైట్ తీసుకోలేను. బాధగా అనిపించడంతో తెలుగు సినిమా నుంచి తప్పుకొని ఇతర భాషల్లో చేశాను. మలయాళ మూవీ పులి మురుగన్ తర్వాత నాకు పెళ్ళయింది. అందుకే సినిమాలకు దూరంగా ఉన్నాను. చిన్నప్పుడు చదువుకే కేటాయించాను. పెద్దయ్యాక సినిమాలు చేశాను. ఇప్పుడు భార్యగా కుటుంబాన్ని చూసుకోవాలనుకున్నాను అని కమలిని ముఖర్జీ చెప్పుకొచ్చింది. 2004లో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ఆనంద్ సూపర్ హిట్ గా నిలిచింది. ఫీల్ గుడ్ సినిమాలను అద్భుతంగా తెరకెక్కిస్తాడన్న పేరున్న శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా క్యాప్షన్ ఒక మంచి కాఫీ లాంటి సినిమాకు తగ్గట్టుగానే ఆనంద్ సినిమా నిజంగానే మనసుకు హత్తుకునే చిత్రం. ఎలాంటి స్టార్ కాస్టింగ్ లేకుండా కేవలం కథ, స్క్రీన్ ప్లేతోనే ఆనంద్ సినిమా మంచి విజయం సాధించింది. ఇందులో రాజా, కమలిని ముఖర్జీ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాలో కమలిని పోషించిన రూపా పాత్ర సినీ ఆడియన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పేరెంట్స్ ను పోగొట్టుకుని ఫ్రెండ్స్ సాయంతో జీవిస్తూ ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయి పాత్రలో కమలిని అద్భుతంగా నటించింది. పశ్చిమ బెంగాల్కు చెందిన ఆమెకు ఇదే మొదటి తెలుగు సినిమా. దీని తర్వాత శేఖర్ కమ్ముల సినిమా గోదావరితో కమలిని క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇందులో ఆమె పోషించిన సీతామహాలక్ష్మి పాత్ర కూడా అందరినీ ఆకట్టుకుంది. వీటి తర్వాత స్టైల్, క్లాస్మేట్స్, హ్యాపీ డేస్, పెళ్ళైంది కానీ, జల్సా, గమ్యం, గోపి గోపిక గోదావరి తదితర సినిమాల్లో కథానాయికగా నటించి మెప్పించింది. అయితే చాలా మంది హీరోయిన్ల లాగే ఒకానొక దశలో కమలిని నటించిన సినిమాలు వరుసగా బోల్తా కొట్టాయి. దీంతో గోవిందుడు అందరి వాడేలే, జగద్గురు, ఆదిశంకర వంటి చిత్రాల్లో సహాయక నటిగా కనిపించింది అందాల తార. 2016లో చివరిగా మన్యం పులి అనే సినిమాలో నటించింది కమలిని ముఖర్జీ. ఆ తర్వాత మరే మూవీలోనూ కనిపించలేదు. దీని తర్వాత కొన్ని రోజుల పాటు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంది. అయితే ప్రస్తుతం ఈ అందాల తార సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటుంది. ఆ మధ్యన తన సోదరి మన్లతో కలిసి మిర్రర్ మిర్రర్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టి సక్సెస్ అయింది కమలిని. ప్రస్తుతం ఆమె వ్యాపార రంగంలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా గతేడాది డల్లాస్ లో ఓ ఈవెంట్ కు హాజరైంది కమలిని ముఖర్జీ. అక్కడ ఆమెను చూసిన వారందరూ షాక్ అయ్యారు. సన్నజాజిలా ఉండే కాస్త బొద్దుగా మారటంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. మరి చాలా మంది హీరోయిన్ల లాగానే ఈ ముద్దుగుమ్మ కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుందేమో చూడాలి.